అది కరెక్ట్గా పెట్టాను అంతే. లైటే హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మరి వీడియో నెల రోజులు చేయట్లేదు కదండి. ఎందుకు చేయట్లేదో కొంచెం మీకు క్లూ ఇస్తున్నాను. మా అబ్బాయికి పోయిన నెల 25వ తారీఖున బైక్ యాక్సిడెంట్ జరిగింది. అందుకే మేము నెల రోజుల నుంచి కూడా వీడియోలు చేయట్లేదు. ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి మా అబ్బాయి మరి చాలా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. రోజు రోజుకి కోలుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఎందుకంటే 25కి నెల అయిందన్నమాట అండి మా అబ్బాయికి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ కూడా ఒక ఫంక్షన్కి ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తున్నాడు. వెళ్ళి వస్తుండగా తిరిగి వచ్చేటప్పుడు ఇంకొక గంటలో మన ఇంటికి వచ్చేసాను. మరి ఆ ఫ్రెండ్స్ వల్ల మరి యానం దగ్గర ఆ ఊరు మర్చిపోయిన ఊరు పేరు, యానం దగ్గర అన్నమాట అండి. అక్కడ యాక్సిడెంట్ జరిగిందన్నమాట అండి. అది ఒక చిన్న లారీ ఉంటుంది కదా, రెయ్యిల ఫ్యాక్టరీకి వెళ్ళేది. బ్యాక్ సైడ్ అది ఒక వ్యాను బ్యాక్ చేసుకుంటుందంట. దానికి గుద్దేయడం జరిగింది. 2 అబ్బాయిలు. ఆ అబ్బాయికి అయితే ఏం జరగలేదు. మా అబ్బాయికి అయితే మా అబ్బాయి అయితే మరి చాలామంది బతకడం అనుకున్నారు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా. మరి దేవుడు, మరి నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి మరి దేవుడు బ్రతికించాడనే ఈరోజు మరి నా బిడ్డ అయితే దేవుడు బ్రతికించాడు. ఆయన జీవం పోసాడు. అందుని బట్టి కూడా దేవుడిని మేమైతే మరి హిందువులు అయినప్పటికీ మేము క్రైస్తవులకు కన్వర్ట్ అయ్యాం అన్నమాట అండి. దేవుడు మహాకృపను బట్టి నా బిడ్డకి ప్రాణం పోసారు అన్నమాట అండి. అందుకు చెప్దాము ఈరోజు చిన్న వీడియో చేద్దాం. మా అబ్బాయి కొంచెం బాగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ అన్నమాట అండి. దాన్ని ఇంకా నేను అన్నీ వివరించాలని అనుకోవట్లేదు. రోజు రోజుకి కూడా మా అబ్బాయి కోలుకుంటూ వస్తున్నాడు అనమాట. కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆ బిడ్డని ఈరోజు బ్రతికించాడు. నా కొరకు, తన భార్య కొరకు, తనకి పుట్టబోయే కొన్ని 3 నెలల్లోనే తనకి 4 నెలలు ఒక బిడ్డను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ బిడ్డను బట్టి కూడా ఆ బిడ్డని బ్రతికించాడనే నా బిడ్డని నేను నమ్ముతున్నాను. బ్రతికించాడని చుట్టాలు, బంధువులు ఎవరు నమ్ముకున్న దేవుడికి వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారు. మరి అందుకు మీకు ఈరోజు మరి చెప్పాలని చిన్నగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నెల అయింది కదండి. మా అబ్బాయి మరి రోజు బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టమండి. మా అబ్బాయికి బిర్యానీ చేయమని అడిగాడు. మరి ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ, కొంచెం చికెన్ కర్రీ చేద్దాం, మటన్ కర్రీ చేద్దామని మా అబ్బాయికి ఈరోజు వీడియో పెడతాను. తెలియాలి కదా మీకు కూడా. నెల రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదని అనుకుంటారు కదా. అయినప్పటికీ కూడా మేము హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా నా యూట్యూబ్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ వచ్చారు. 310 మంది సబ్స్క్రైబ్స్ వచ్చారు. వాళ్ళందరిని బట్టి కూడా మీకు నమస్తే చెప్తున్నాను. మా ఛానల్ మరి ఇంకా ముందుకు వెళ్ళాలి. మా అబ్బాయిని మరి దేవుడు బ్రతికించాడు. మీ అందరూ కూడా మీ దేవుళ్ళు కూడా చుట్టాల్లో, బంధువుల్లో కూడా ప్రార్థించుకుంటూ వచ్చారు, పూజించుకుంటూ వచ్చారు. మరి నా బిడ్డ అయితే ఈరోజు సజీవుడిగా మీ ముందు ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈరోజు మరి వీడియో చేసి పెట్టాలని ఆశపడుతున్నాను. ఈరోజు మటన్ కర్రీ ముందుగా చేస్తాను. తర్వాత రొయ్యల బిర్యానీ కూడా చేసి వీడియో మీకు పంపిస్తాను. మరి నా ఛానల్ మీరు చూస్తూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరి మధ్యలో మరి డైలీ పెట్టకపోయినా మరి పెడతా ఉంటాను వీడియోలు. మరి చూద్దరు కానీ వంట మరి చేసి చూపిస్తాను. ఫస్ట్ మటన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇవ్వండి, మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నాం. వాడు మా బాబుకి మటన్ వండమని అడిగాడు. బిర్యానీ అంటే చాలా ఇష్టం వాడికి. మరి బిర్యానీ చేసి మటన్ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ మరి అన్నీ మరి పెద్దగా చూపించట్లేదు కానీ ఇదిగోండి మటన్ అన్నమాట. ఈ మటను ఒక 1/4 కిలో తీసుకొచ్చారు వాడికి మట్టికి. ఎందుకంటే ముందుగా కలిపి పెట్టేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఎక్కువ కారాలు తినకూడదు అండి ఇప్పుడు మా బాబు. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీరా పౌడరు, 1 స్పూను, కొంచెం స్పూన్ కూడా కాదు 1/2 స్పూను గరం మసాలా వేసి, నిమ్మకాయ, పెరుగు, సాల్ట్,
కొంచెం కారం వేసి దీన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా అవన్నీ చూపించాలనుకుంటలేదు, బాబు గురించి కొంచెం పని అవ్వట్లేదు. మీకు 2 రోజులకి 3 రోజులకి అలాగా మరి వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఈరోజు మరి మటన్ కర్రీ చేయడం మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ పోసుకుందాము. బాబు గురించి కొంచెం కూడా ఆయిల్ తగ్గించమన్నారు, మరి కొంచెం వేస్తున్నాను ఆయిల్. కొంచెం ఆయిల్ వేసానండి. అంటే ఎక్కువ స్పైసీగా చేయకూడదు, అందుకు మరి అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇవ్వండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను.